హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి నెక్స్ట్ మంత్ డిసెంబర్ 25న క్రిస్మస్ ఫెస్టివల్ అయితే ఉంది కదండి. సో సింపుల్గా ఆ రోజు చేసుకునే ఒక సింపుల్ డెకరేషన్ అయితే చూపిస్తున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. మనకి ఇంట్లో బిర్యానీస్ కానీ టిఫిన్స్ కానీ ఏమన్నా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ బాక్స్లో ఒక మీడియం సైజ్ బాక్స్ తీసుకుని దాని చుట్టూ గ్లూ అప్లై చేసుకోండి. అలాగే వైట్ కలర్ బెలూన్స్ పెద్దదొకటి చిన్నదొకటి తీసుకోండి. ఫస్ట్ పెద్ద బెలూను ఈ గ్లూ మీద స్టిక్ చేసేసి ఈ పెద్ద బెలూన్ పైన 2-in-1 టేప్ ఒకటి చిన్నది అంటించి దానిపైన చిన్న బెలూన్ ఒకటి స్టిక్ చేయండి. నెక్స్ట్ డిస్పోజల్ గ్లాస్కి బ్లాక్ కలర్ పెయింట్ వేసి పైన ఇలా టోపీలాగా పైన బోర్లించి పెట్టండి. అలాగే రెడ్ కలర్ రిబ్బన్తో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా జస్ట్ గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నట్లుగా ఒక ముడిలాగా వేసేసి పైన అలాగే పైన క్యాప్ దగ్గర ఈ రెండిటికి కూడా ఒక చిన్న రిబ్బన్స్ లాగా కట్టేసి అలా వదిలేసేయండి. అలాగే కింద పెద్ద బెలూన్ పెట్టాం కదా, సో దాని మీద 3 డాట్స్గా 3 డాట్స్ అయితే పెట్టుకోండి. పైన బెలూన్ కూడా ఐస్ అలాగే ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే డ్రా చేసేసి ఈ బొమ్మని కాసేపు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు రూమ్లో చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ఒక టేబుల్ మీద అరేంజ్ చేయాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకుని టేబుల్ మీద అయితే బ్యాక్ సైడు వైట్ కలర్ వచ్చే విధంగా ఏదైనా ఒక థీమ్ క్రియేట్ చేసుకోవాలి కదా. సో నేను చున్నీ ఉంటే చున్నీ వేసానండి. అలాగే టేబుల్ మీద వైట్ కలర్ కనిపించేవి నాప్కిన్స్ కానీ లేదా బెడ్షీట్స్ కానీ ఏవైనా ఉంటే అవి వేసుకుని మనం ఏర్పాటు చేసుకునే బొమ్మని అలాగే బైబుల్స్ ఇంట్లో ఎక్స్ట్రా ఇంకేమన్నా డెకరేషన్ చేసిన ఐటమ్స్ కానీ టాయ్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇలా క్యాండిల్స్ వెలిగించేసుకుని ఇక్కడతో ఒక సింపుల్ లుక్ అనేది వస్తుంది. ఇంకొంచెం బెటర్గా ఉండాలి అనుకుంటే ఇప్పుడు నేను లైటింగ్ పెట్టి చూపిస్తున్నాను. జస్ట్ సింపుల్గా అయిపోతుందండి, వేరే ఇంకేమీ అక్కర్లేదు. ముఖ్యంగా డిసెంబర్ 25th క్రిస్మస్ అనగానే మెసేజ్ వినాలి, టైం అయిపోతుంది అని చెప్పేసి మ్యాక్సిమం చర్చ్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంటి బయట ఒక స్టార్ అనేది పెట్టుకుంటారు. అంత హడావిడి అయితే ఏమి ఉండదండి. సో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇలా సింపుల్గానే చేసుకుంటారు అందరూ. సో ఇది పార్ట్ 1 వీడియో అండి. ఇంకేమన్నా బెటర్గా ఇంకొంచెం సింపుల్గా ఏమన్నా ఉంటే అవి కూడా పార్ట్ 2 పార్ట్ 3లో చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.